ట్రేడర్స్, ఈ వీడియోలో నేను సిపిఆర్ గురించి మాట్లాడబోతున్నాను. మన తెలుగు కమ్యూనిటీలో సిపిఆర్ చాలా తక్కువ మందే వాడతారు. సో ఈ చార్ట్ నిన్న ఎక్స్పైరీ రోజు Jan 6th రోజుది. డేలో చూసుకోండి 26,140, 150 అరౌండ్ డేలో ఉంది. ఫస్ట్ 5 minutes ఆర్ 1 minute క్యాండిల్ చూసుకుంటే, అదే మీరు 9:30 అరౌండ్ ఒకసారి S1 బ్రేక్ అయ్యి తర్వాత మళ్ళీ అప్పర్ సైడ్ ట్రేడ్ అయ్యింది. కానీ మనం ట్రేడ్ తీసుకుంది, మీరు వెళ్ళి లైవ్ ట్రేడింగ్ రికార్డెడ్ వీడియో చూడండి. 9:52కి మనం ఎంట్రీ తీసుకున్నాము డబ్ల్యూ రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత. అదే మనం ఎగ్జిట్ ఇచ్చింది కరెక్ట్గా 10 o'clockకి. సో 10 o'clockకి ఎగ్జిట్ ఇవ్వడానికి రీజన్ ఏంటిది అంటే, నిఫ్టీ ఆల్మోస్ట్ సిపిఆర్ రేంజ్కి రీచ్ అయిపోయింది ఎగ్జాక్ట్ 10 o'clockకి. అదే నేను మీకు ఆప్షన్ చార్ట్లో ఏం జరుగుతుందో నేను ఒకసారి అది రిఫరెన్స్ కోసం నేను ఆప్షన్ చార్ట్స్ చూపిస్తాను. ఆప్షన్లో కూడా ఇది పర్టికులర్గా ఇన్ ద మనీ, అట్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీ ఉంటే ఆప్షన్ చార్ట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అండ్ బిగ్ ప్లేయర్స్ దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం 26,000 సి చార్ట్ చూద్దాము. సో ఈ చార్ట్ ఆల్మోస్ట్ 230 points ఇన్ ద మనీ, కానీ అది సిపిఆర్ లెవెల్ని టచ్ చేసింది. సో అందుకే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసాము. బట్ మనం కాల్ తీసుకుంది 26,200, బట్ ఇది రెఫరెన్స్ కోసం మాత్రమే. నేను ఫర్దర్గా 26,100 and 200 చూపిస్తాను. సో 100 చూడండి, స్లైట్లీ ఇన్ ద మనీ, కానీ అది ఇంకా సిపిఆర్ లెవెల్ని టచ్ చేయలేదు. అదే 26,200 అట్ ద మనీ చార్ట్ చూడండి, సిపిఆర్కి ఇంకా చాలా దూరం ఉంది. బట్ స్టిల్ మనం ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేస్తామంటే, డే హైకి వెళ్ళింది అండ్ నిఫ్టీలో సిపిఆర్ లెవెల్కి రీచ్ అయింది. సో బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు, అందుకే మనం ప్రాఫిట్ బుకింగ్ చేసాం. సో ఇన్ ద మనీ కాల్ తీసుకోవడం ఆప్షన్ బయింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సిపిఆర్ లెవెల్స్ గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.